హలో ఎవ్రీవన్. సో ఫైనలీ ఐ కెన్ సే పిక్సార్ ఇస్ బ్యాక్ బికాస్ సోల్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఏ మూవీ అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. దేవర్ జస్ట్ ఓకే. ఇన్ఫాక్ట్ ఆ మూవీస్ లో సమ్ కైండ్ ఆఫ్ పిక్సార్ మ్యాజిక్ వాజ్ మిస్సింగ్ అండ్ ఈ విషయం వాళ్ళకు కూడా అర్థమైంది. సో అందుకే కొన్ని క్లాసిక్ మూవీస్ సీక్వెల్స్ అనేవి అనౌన్స్ చేశారు. లైక్ ఇన్సైడ్ అవుట్ 2, టాయ్ స్టోరీ 5 అండ్ అలాగే ఇంక్రెడిబుల్ 3 ఆర్ ఇన్ టాక్. సో అనౌన్స్ చేసినప్పుడు అందరూ అనుకున్నారు ఈ మధ్యన వచ్చిన మూవీస్ కి వెళ్ళని ఈ క్లాసిక్స్ ని కూడా చెడగొడతారు అండ్ జస్ట్ నాస్టాలజియా ఫ్యాక్టర్ తో మనీ సంపాదించడానికి ఈ మూవీస్ అనేవి అనౌన్స్ చేశారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ మూవీతో దే ప్రూవ్డ్ ఎవ్రీవన్ రాంగ్ బికాజ్ ఈసారి వాళ్ళు ఒక చాలా మంచి మూవీ అనేది డెలివర్ చేశారు. సో ఈసారి రైలీస్ మైండ్ లో కోర్ 5 ఎమోషన్స్ తో పాటు ఇంకొన్ని ఎమోషన్స్ అనేవి యాడ్ అయినాయి. లైక్ యాంగ్జైటీ, బోర్డమ్, ఎన్వీ అండ్ ఎంబారస్మెంట్ బికాస్ షీ హిట్స్ ప్లూబర్టీ. సో ఈ ఐడియానే చాలా బాగుంది బికాస్ 9 years బ్యాక్ ఎవరైతే పిల్లలు ఇన్సైడ్ అవుట్ 1 చూసి రిలేట్ అయ్యారో వాళ్ళు ఆబ్వియస్లీ గ్రో అవుతారు. సో వాళ్ళు మళ్ళీ ఈ మూవీ చూసి ఖచ్చితంగా రిలేట్ అవుతారు బికాస్ మోస్ట్ ఆఫ్ ది టీనేజర్స్ అండ్ అలాగే పెద్దోళ్ళు డే టు డే లైఫ్ లో ఇలాంటి ఎమోషన్స్ అనేవి ఖచ్చితంగా ఫేస్ చేస్తూనే ఉంటారు. లైక్ ఎవ్రీ వన్ గెట్స్ యాంగ్జైటీ ఇష్యూస్. అనవసరంగా కొన్ని విషయాల్ని ముందే ఆలోచించి ఖచ్చితంగా కంగారు పడతా ఉంటాము అండ్ అవసరం లేని వాటికి బాధపడతాము. అవసరమైన విషయాల్ని బద్ధకంతో వదిలేస్తాము. సో ఈ ఎమోషన్స్ అన్ని అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అన్ని పిక్సార్ మూవీస్ కి వెళ్ళిన ఈ మూవీ కూడా పిల్లలొక్కలకే కాదు టీనేజర్స్ పెద్దోళ్ళకి కూడా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీ రన్ టైం జస్ట్ ఒక 1 hour 30 minutes కానీ ఎక్కడ కొంచెం కూడా బోర్ కొట్టదు. పైగా ఫన్నీగా కూడా ఉంటది మూవీ మొత్తం. సో 1 కి వెళ్ళిన 2 లో కూడా చాలా మంచి కాన్సెప్ట్ అనేది చూపించారు. లైక్ 1 లో ఏం చెప్పారంటే ఓన్లీ జాయ్ ఒకటే కాదు అన్ని ఎమోషన్స్ మిక్స్ అయితేనే మంచి మెమరీస్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్పారు. సో 2 లో దానికి ఎక్స్టెండెడ్ గా ఓన్లీ గుడ్ అండ్ మంచి మెమరీసే కాదు బ్యాడ్, ఎంబారసింగ్, ఆక్వర్డ్ మెమరీస్ కూడా మిక్స్ అయితేనే కరెక్ట్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ దట్ వాట్ మేక్స్ అవర్ క్యారెక్టర్ అని చెప్పి చూపించారు. సో ఈ కాన్సెప్ట్ గానీ ఈ స్టోరీ చెప్దాం అనుకున్న 2 విషయాలు చాలా బాగున్నాయి అండ్ ఓన్లీ క్యారెక్టర్స్ అలా ఇంట్రడ్యూస్ చేసి వదిలేకుండా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా చక్కగాను నీట్ గా రాసుకున్నారు. ఇన్ విచ్ అన్ని క్యారెక్టర్స్ బాగా హైలైట్ అవుతాయి. ఎస్పెషలీ జాయ్ వాజ్ హ్యావింగ్ అప్స్ అండ్ డౌన్స్. యాంగర్ అండ్ సాడ్నెస్ కాంట్రిబ్యూషన్ వాజ్ ఆసమ్ అండ్ అలాగే యాంగ్జైటీ ఏమో అంతా కంట్రోల్ చేయాలనుకునిద్ది. సో ఇలా అన్ని క్యారెక్టర్స్ బాగా హైలైట్ అవుతాయి అండ్ ఈసారి ఓన్లీ అదొకటే కాదు ఈ వరల్డ్ ని కూడా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. లైక్ ఓన్లీ ఆ కంట్రోల్ రూమ్ ఒకటే చూపించకుండా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ చూపించారు. లైక్ సార్కాజం వ్యాలీ, సీక్రెట్ బ్యాంక్ అండ్ అలాగే ఇమాజినరీ ల్యాండ్. సో ఇలా వాళ్ళు క్రియేట్ చేసిన బ్రెయిన్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేశారు అండ్ యానిమేషన్ అయితే దేవర్ జస్ట్ ఫ్లెక్సింగ్ దేర్ స్కిల్స్. ఓన్లీ 3D క్యారెక్టర్స్ కాదు 2D క్యారెక్టర్స్ కూడా చూపిస్తారు. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో డోరా ది ఎక్స్ప్లోరర్ క్యారెక్టర్ కి చాలా మంచి స్పూఫ్ అనేది క్రియేట్ చేశారు. చూసేప్పుడు థియేటర్ లో అందరూ నవ్వుతా ఉన్నారు అండ్ ఇచ్చాలంటూ వాటర్ ను కూడా యాడ్ చేసి వాటర్ సిమ్యులేషన్ కూడా చూపించారు అండ్ అలాగే కొత్త క్యారెక్టర్స్ ని కూడా బాగా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. సో ఇలా దేవర్ ఫ్లెక్సింగ్ దేర్ యానిమేషన్ స్కిల్స్. సో ఓవరాల్ చాలా మంచి మూవీ, ఆ వెల్ డిజర్వ్డ్ సీక్వెల్. అన్ ఏజ్ గ్రూప్ ఆడియన్స్ ఈ మూవీకి చాలా బాగా రిలేట్ అవుతారు. పిక్సార్ ఫ్యాన్స్ అయితే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. మన దగ్గర ఇండియాలో మరి ఎందుకో తెలుగులో తప్ప అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేశారు. బట్ స్టిల్ కుదిరితే వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పిక్సార్ మూవీస్ ట్రాక్ రికార్డ్ బట్టి నాకు తెలిసి ఈ మూవీ చాలా ఈజీగా 500 million అయితే క్రాస్ చేస్తుంది అండ్ ఐ థింక్ 1 billion కూడా చాలా క్లోజ్ గా వెళ్ళిద్ది ఈ మూవీ. సో నాకైతే మూవీ బాగా నచ్చింది. ఒకవేళ మీరు చూస్తుంటే ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఆర్ ఎల్స్ టెల్ యువర్ ఫేవరెట్ పిక్సార్ మూవీ. సో ఈ రివ్యూ నచ్చుంటే లైక్ అండ్ షేర్ అండ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.